అందరికీ నమస్కారం అండి. మన వేదిక మీద మన అన్నమయ్య, రామదాసు పెద్ద పెద్ద సినిమాలు అంటే మనం దేవుళ్ళని మనం చూడలేదు, కానీ మనకు వారు ఈ సినిమాల ద్వారా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా మనం సుమన్ గారిని చూస్తే ఇప్పుడే వెళ్ళారు సుమన్ గారిని వెంకటేశ్వర స్వామి గారు, రాఘవేంద్రరావు గారు, భారవి గారు వారి డైలాగులతో ఆ సినిమాతో అత్యద్భుతంగా అలరించారు మన తెలుగు ప్రేక్షకులందరినీ. అలాంటి భారవి గారు ఉన్నారు ఈరోజు. అలాగే మన రేలంగి నరసింహారావు గారు మన ప్రఖ్యాత సీనియర్ దర్శకులు. మన ముందుగా అలాగే రామ సత్యనారాయణ గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది, నా అభిప్రాయం, మనకు రామానాయుడు గారు లేరు. సీనియర్ మన నిర్మాతలందరికీ ఒక భరోసా అంటే ఒక మార్గదర్శకుడు రామానాయుడు గారు లేని లోటును వారు మనకి ఈరోజు తీరుస్తున్నారు. రామ సత్యనారాయణ గారు అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు. అంటే అందరూ ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయకు ప్లానింగ్ ఉండదు. అంటే ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ ప్లానింగ్ ఉండదు. నాకు తెలిసి రామ సత్యనారాయణ గారు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ ప్లానింగ్తో ఇప్పటి వరకు 100కు పైగా చేశారు. ఆయన చేసి వాటిని రిలీజ్ చేసి ఓటీటీలోనో థియేటర్లోనో చేసి కంప్లీట్ చేసి వాటి ద్వారా వారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను కూడా మళ్ళీ తిరిగి వారు తెచ్చుకున్నారు. అది అందరితో అయ్యే పని కాదు. మనం ఈరోజు 1-2 సినిమాలు తీయాలంటేనే అది సాధ్యం కాదు. వారు ఇప్పుడు ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు రామ సత్యనారాయణ గారు. ఆగస్టు 15, 2025 మనం ఈరోజు 5th, ఇంకో 10 రోజుల్లో వారు ఓపెన్ చేస్తున్నారు. 15 సినిమాలు ఒకటే రోజు స్టార్ట్ చేయడం. అంటే స్టార్ట్ చేయడం ఒకటే కాదండి, ఆయన స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 15, 2026కి వారు ఈ 15 సినిమాలను రిలీజ్ ప్లాన్ చేశారు. కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసి హడావిడి చేసి మన పేపర్లలో టీవీల్లో ఆహా ఓహో అని 2-3 రోజులు చేసేయి 90% చిన్న సినిమాలు ఓపెనింగ్లతో అయిపోతాయండి. నాకెవరో చెప్పారు మన పెద్దవాళ్ళు, నెలకు 30 స్టార్ట్ అవుతాయండి, సంవత్సరానికి ఒక 100 స్టార్ట్ అవుతాయి, అందులో ఒక 2 రిలీజ్ అవుతాయి చిన్న సినిమాలని. అట్లాంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు 15 సినిమాలు స్టార్ట్ చేయడం ఒకే రోజు, అట్లానే వాటిని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లానింగ్తో వారు ముందుకు వస్తున్నారు. ముందుగా వారికి కృతజ్ఞతలు. నిజంగా ఒక గట్స్, ఒక దమ్మున్న నిర్మాత వారు. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి చేస్తామంటే మేము కూడా నమ్మమండి, నాకు కూడా నమ్మకం వచ్చేది కాదు. రామ సత్యనారాయణ గారిని సీనియర్ ఒక 100 సినిమాలు తీసిన నిర్మాత కాబట్టి వారు మా స్టూడియోలో సినిమాలు షూటింగ్ చేశారు. మేము కూడా రామ సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి మేము మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున లొకేషన్స్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, డబ్బింగ్, డిఐఈ, మిక్సింగ్, రికార్డింగ్ ఇట్లాంటివన్నీ మా స్టూడియో సపోర్ట్ చేస్తుంది వారికి. అంటే మేమేమి ఫ్రీగా చేయట్లేదండి. వారు ఒకేసారి మాకు ఒక 15 సినిమాలు మాకు కూడా ఒక బిజినెస్ అవకాశం కల్పించారు కాబట్టి ₹1 ఖర్చు అయ్యే దగ్గర 30 అంటే ఒక పావలా డిస్కౌంట్ వారికి. అంటే వారు కూడా ఇవన్నీ గత సినిమాల కంటే భారీగా మంచి బడ్జెట్తో మంచి కంటెంట్తో ఫస్ట్ మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్, ఆల్రెడీ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరితో కలిపి ఇవి చేస్తున్నారు. ఈ 15 సినిమాలు వారు అనుకున్నట్టు కంప్లీట్ చేస్తారు. అలాగే ఇవి అన్నీ 15 అద్భుతంగా హిట్ అవుతాయని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ గురించి మేము మణికొండలో ఒక 5 ఫ్లోర్స్లో ఫ్లోర్కి ఒక సెట్ అండి. మన రిచ్ హౌస్, హాస్పిటలు, పోలీస్ స్టేషను, కాఫీ షాపు, పబ్బు, తర్వాత గ్రీన్ మ్యాట్ స్టూడియో. అలాగే మీరు సాంగ్స్ షూట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఒక 15-20 థీమ్స్ ఉన్నాయండి. మీరు సాంగ్స్ షూట్ చేసుకోవచ్చు వాటిలో బ్యాక్గ్రౌండ్స్. అలాగే ఇప్పుడు మనం పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ ఇట్లాంటివన్నీ, మిక్సింగ్ ఇట్లాంటివన్నీ మేము హై స్టాండర్డ్స్లో ఇప్పుడు మార్కెట్లో ఏవైతే అత్యాధునిక స్టూడియోస్ ఉన్నాయో వాటిలో ఉన్న ఫెసిలిటీస్, వాటిలో ఉన్న టెక్నికల్ సౌండ్గా వాళ్ళ దగ్గర ఏమున్నాయో అట్లాంటివి మేము నెలకొల్పి స్థాపించాము. సో మేము మా మెయిన్ మోటో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, అంటే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళందరికీ మేము మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. మా దగ్గర ఉన్న వాటితో తొందరలో మేము కెమెరాసు, ఎక్విప్మెంటు, తర్వాత అవుట్డోర్, మేము కోకాపేటకు దగ్గరలో ఒక 20 ఎకరాల్లో తొందరలో అవుట్డోర్ స్టూడియో కూడా టెక్నికల్ సౌండ్గా అంటే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబోతున్నాము. అది కూడా తొందరలో ఒక 4 to 5 monthsలో రెడీ అవుతుంది. అది కూడా స్టార్ట్ చేస్తాము.
చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అందరూ దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, చిన్న నిర్మాతలు అందరూ, అలాగే మా రామ సత్యనారాయణ గారు నెరవేర్చిన ఈ 15 సినిమాలు ఆగస్టు 15 సందర్భంగా వచ్చే ఆగస్టు 15కి రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలు సాధించాలని, అలాగే వేదిక మన ప్రెస్ వారి ముందు నేను ఒకటి వారికి చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు మన రేలంగి నరసింహారావు గారు సీనియర్ వారు, అలాగే జేకే బారయ్య గారు, ఇప్పుడు సుమన్ గారు కూడా ఇది 15 సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు. వారు కూడా సపోర్ట్ అందిస్తున్నారు. మేమంతా వారి వెనకుండి మేము ఏమైతే చేయగలమో లొకేషన్స్, పోస్ట్ ప్రొడక్షన్స్, ఇంకా షూటింగ్కి ఏమైనా మేము చేయగలిగిన అన్ని చేసి నా వంతు పాత్ర కూడా నేను పోషించి వారి ఆధ్వర్యంలో ఈ 15 సినిమాలు అద్భుతంగా తయారై రిలీజ్ అయ్యి అద్భుత విజయాలు సాధించేదాకా నేను వారి వెనక ఉంటానని మాటిస్తూ వారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.